హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మీ అందరికీ రేషన్ కార్డులో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. అవి ఏ విధంగా వచ్చాయి, ఏంటి, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ వస్తాయి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలి అంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి. రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఇకపై రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రానున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ పీడిఎస్ విధానం అమల్లోకి రాబోతుంది. దీంతో లబ్ధిదారులు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు స్మార్ట్ పీడిఎస్ విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుత దేశంలో కోట్లాది మంది రేషన్ ద్వారా బియ్యం, గోధుమలు మరియు ఇతర నిత్యావసర సరుకులు పొందుతున్నారు. అయితే కొన్ని చోట్ల అవకతవకలు, నకిలీ లబ్ధిదారులు, సరుకుల మళ్లింపు వంటి సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ సమయంలో కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. వీటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ పీడిఎస్ విధానాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళినా కూడా రేషన్ పొందే సౌకర్యం మరింత మెరుగుపడనుంది. సరుకుల నిల్వలు, పంపిణీ వివరాలు కూడా రియల్ టైంలో పర్యవేక్షించబడతాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం భారీ మొత్తంలో నిధులను కేటాయించినట్లు సమాచారం. స్మార్ట్ పీడిఎస్ విధానాన్ని అమల్లోనికి తీసుకురానుంది. ఈ విధానం ద్వారా రేషన్ పంపిణీ మొత్తం డిజిటల్ విధానంలో జరుగుతుంది. లబ్ధిదారుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ, రేషన్ కార్డు సమాచారం అన్నీ ఒకే వ్యవస్థలో అనుసంధానం చేయబడతాయి. దీంతో అర్హులైన వారికి మాత్రమే రేషన్ అందే అవకాశం ఉంది. అసలు ఈ స్మార్ట్ పీడిఎస్ అంటే ఏంటి? రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలు అరికట్టేందుకు, లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందేలా ఒక ఆధునిక వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇందుకు రేషన్ ధాన్యం నిల్వ, పంపిణీలు వివరాలు, సరఫరా ప్రక్రియ డిజిటల్ విధానంలో మనకి అప్లోడ్ చేసి ఉంటాయి. సో దీనివల్ల అక్రమాలుని అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ మార్పులు దశల వారీగా అమలు చేయబడతాయి. రేషన్ కార్డుదారులు తమ ఆధార్, మొబైల్ నంబరు మరియు ఇతర వివరాలను సరిచూసుకొని అప్డేట్ చేసుకోవడం మంచిది. రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఈ కొత్త అప్డేట్పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు తాజాగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో మరో కొత్త అప్డేట్ తోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.